హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విదిశ్య సింపుల్ రియలాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేము కూడా బాగున్నాండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వచ్చేసి నా డే రొటీన్ లాగా అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. మార్నింగ్ లేవగానే పిల్లలకి నాకు హాట్ వాటర్ తాగడానికి అయితే ఒక సైడు, ఇంకో సైడ్ వచ్చేసి టీ పెట్టానండి. టీ మరిగేలోపు హాట్ వాటర్ అనేవి మరిగిపోయి పక్కన పెట్టేసి పాపకి లంచ్ బాక్స్కి రైస్ అయితే నేను ఒక సైడు కడిగేసి పెట్టానండి. సో రైస్ అయితే తొందరగా పెట్టేస్తే చల్లగా అయితే బాక్స్లో తనకి వెళ్ళేటప్పటికి నీరు అది పట్టకుండా ఉంటుంది కాబట్టి సో నేను కొంచెం తొందరగా పెట్టేస్తాను అనమాట. రైస్ అయితే పెట్టాను. ఇటు సైడ్ టీ కూడా అయిపోయిందండి. టీ నాకు ఒక్కరిదానికే, మా వారు వచ్చేసి రైతు బజార్కి వెళ్ళారు. సో నేను ఒక్కరిదాన్ని టీ తాగి వచ్చేలోపు రైస్ కూడా అయిపోయింది. రైస్ వాచేసానండి. రైస్ వాచ్ వచ్చి ఈలోపు మా వారు రైతు బజార్ నుంచి వచ్చేసారండి. ఫ్రెష్గా వెజిటబుల్స్ తీసుకొచ్చారు. బర్బాటీలు అంటారు కదా, పొడుగు చిక్కుళ్ళు, అవి అయితే పిల్లలకు చాలా ఇష్టం. సో అవి తేగానే కట్ చేసేసానండి. కట్ చేసేసి ఇంకా స్టార్ట్ చేశాను అనమాట వండడం. పిల్లలకి బ్రేక్ఫాస్ట్గా ఇంకా దోశలు అయితే చేద్దామని కర్రీని ఇవి కళాయిలో వేసేసి కొంచెం వేగిన తర్వాత ఇటు సైడ్ బర్నర్ దగ్గర పెట్టుకొని అటువైపు తవా ప్యాన్ అయితే పెట్టుకున్నానండి దోశలకి. ఇంకా వాళ్ళు స్నానం చేసి వచ్చేలోపు ఈ దోశలు అనేవి వేసించితే తొందరగా తినేసి రెడీ అవుతుంది కదా అని దోశలు అయితే పెద్ద పాపకి చిన్న పాపకి వేసాను. మాకైతే తర్వాత వేసుకోవచ్చు అనేసి ముందు వాళ్ళిద్దరికైతే దోశలు వేసేసి ఒక సైడ్ పెట్టేశానండి. అంతా నేను మీకు ఫాస్ట్ ఫార్వర్డ్లో అయితే చూపిస్తున్నాను, ఎందుకంటే వీడియో లెంత్ అయితే ఎక్కువైపోద్ది కదా, అందుకనే కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టానండి. ఓకే, ఇంకో సైడ్ అయితే కర్రీ మగ్గింది. అందులో ఉప్పు, కారం, పసుపు అవన్నీ వేసేసి కొంచెం వాటర్ వేస్తే బాగా ఉడుకుతాయి కదా, సో కొంచెం వాటర్ అది వేసేసి మూత పెట్టాను అనమాట. మూత పెట్టేసి ఇంకా పాపకి లంచ్ బాక్స్లోకి రైస్ అయితే చల్లారబెడదామని బాక్స్లో వేసేసి రైస్ అనేది చల్లారబెట్టి ఒక పక్కన పెట్టేశానండి. ఇంక ఈలోపు కర్రీ కూడా అయిపోయింది. కర్రీ స్టవ్ ఆఫ్ చేసేసి కర్రీ కూడా బాక్స్లో వేసేసి అన్నీ ఒక దగ్గర పెడితే వెళ్ళేటప్పటికి చల్లగా అయిపోతాయి కదా, అప్పుడు మూత పెట్టేసి లంచ్ బాక్స్లోకి అయితే పెట్టేద్దాం అనేసి ఇంకా మూత అయితే పెట్టేశాను. ఇటు సైడ్ అయితే దోశలకి చట్నీ చేశానండి. పల్లీ చట్నీ చేశాను, దానికి తాలింపు వేసాను అనమాట. పల్లీ చట్నీలోకి తాలింపు వేస్తే బాగుంటుంది కదా, సో తాలింపు అయితే వేసేసాను. తాలింపు వేసి ఇంకా పాపకి బ్రేక్ అయితే పెట్టానండి. బిస్కెట్స్, మా దగ్గర కుకుంబర్ అవి ఉన్నాయి, అవన్నీ పెట్టాను. సో తింటుంది, మిగతా వదిలేస్తుందని 2 బాక్సులు అయితే పెట్టాను. ఇంకా ఫాస్ట్గా జడలో వేసేసి ఇంకా స్కూల్కి టైం అయిపోయిందండి, పంపించేస్తున్నాను. మా పాప నువ్వేరా స్కూల్కి అంటుంది. సో అలాగే వస్తానని చెప్పేసి పంపించాను అనమాట. ఇద్దరు ఇంకా వెళ్ళిపోయారు. ఇంకా వాళ్ళు వెళ్ళిన తర్వాత నేను ఇల్లు క్లీన్ చేసుకోవడం, బట్టలన్నీ మడతేసుకోవడం, ఇంక ఇవన్నీ స్టార్ట్ చేశాను అనమాట. ఇంకా మా చిన్న పాప వచ్చేసి ఇంక ఇవన్నీ చేయనివ్వదని తనకి టీవీలో బొమ్మలు పెట్టేసి తనకి అక్కడ కుర్చీలో కూర్చోపెట్టాను అనమాట. ఈలోపు నాకు క్లీన్ చేసుకోవడం ఈజీగా ఉంటుందని నేను ఫాస్ట్గా క్లీనింగ్ అయితే స్టార్ట్ చేసేసాను. ఇంకా ఈరోజు వచ్చేసి నేను ఈ డే వ్లాగ్తో పాటు మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర బ్లాక్ బీడ్స్ ఇంకా స్టోన్ ఐటమ్స్ ఏవైతే తీసుకున్నానో అవన్నీ మీకు లాస్ట్లో అయితే మీకు షేర్ చేశానండి. అందరూ వీడియోని ఎండ్ వరకు చూడండి. నేనైతే అందులో మీకు షేర్ చేసి చూపించాను. ఇంకా క్లీనింగ్ అయిన తర్వాత నాకు కూడా దోశలు అవి వేసుకున్నానండి. నాతో పాటు మా చిన్న పాప కంపల్సరీగా తింటుంది అనమాట. తినకపోతే దానికి ఇంకా మనసు ఒప్పదు, నేను ఏదో తినేస్తాను అనుకుంటుంది. సో నాతో పాటు ఎగ్ దోశ అయితే తిన్నది, దానికి చాలా ఇష్టం ఎగ్ దోశ చట్నీతో కాకుండా ఉట్టిదే తింటుంది అనమాట. సో తినేసిన తర్వాత ఇంక మా వారు రైతు బజార్ నుంచి కూరగాయలన్నీ తీసుకొచ్చారు కదా, సో అవన్నీ ఇంకా సర్దుకోవడం స్టార్ట్ చేశాను. పాప అయితే పడుకోలేదండి, పడుకుంటే ఇంకా ఈజీగా అయిపోద్ది, లేకపోతే పచ్చిమిర్చి ఇవన్నీ పట్టుకొని ఆడుతుంటుంది అనమాట. కొంచెం భయంగా ఉంటుంది, అయినా పడుకోలేదు. చాలాసేపు వెయిట్ చేశాను, ఇంక పడుకోలేదు. ఇంకెందుకని సర్దడం స్టార్ట్ చేశాను అనమాట. కొంచెంగా తక్కువగానే కూరగాయలు అయితే తెమ్మన్నానండి. ఎక్కువ తెచ్చినా అవి మాకు కొంచెం మందే కాబట్టి అవి వేస్ట్ అయిపోతాయి. ఇంకో ½ కేజీ అలాగన్నీ తెచ్చుకుంటే మాకు ఒక 10 days వస్తాయండి. సో నేను కొంచెంగానే తెమ్మన్నాను. సో అవన్నీ నేను ఒక పాలిథిన్ కవర్లో వేసేసి దానికి సపరేట్గా వేసుకొని నేను ఫ్రిడ్జ్లో అయితే ఒకదానిపై ఒకటైతే పెడతానమాట. నేను ఇంకా జిప్లాక్ కవర్స్ అవేవి నా దగ్గర లేవు. సో నేను పాలిథిన్ కవర్స్లో అయితే ఏ వెజిటబుల్స్కి ఆ వెజిటబుల్స్ సపరేట్గా చేసుకొని వేసేసుకుంటాను అనమాట. ఇంకా మా వారికి క్యారెట్, కుకుంబరు,
వంకాయలు, టమోటాలు, ఉల్లిపాయలు తీసుకొచ్చారు. మిగతావన్నీ నా దగ్గర ఉన్నాయండి. నేను మామూలు బయటికెళ్ళేటప్పుడు పాపని తీసుకొచ్చేటప్పుడు నేను కొనేసుకుంటాననమాట. లేనివి మాత్రమే ఇలా రైతు బజార్‌కెళ్ళి కొన్ని తెమ్మంటాను. ఇంకా పచ్చిమిర్చి అవన్నీ పచ్చిమిర్చితో ఆడుతుంది చూడండి పాప. క్యారెట్ ఇస్తే వద్దంటుంది. పచ్చిమిర్చి కావాలని ఆడుతుందనమాట. ఇంకా అది ఉండేటప్పుడు పచ్చిమిర్చి తొడుములు అవి ఇవి తీయకూడదని అవి కూడా ఒక కవర్‌లో పాలిథీన్ కవర్‌లో అయితే వేసేసి పడుకునేటప్పుడు తీసుకొచ్చాను. అవి కూడా కవర్‌లో ప్యాక్ చేసేసి ఇంకా అన్నీ పాలిథీన్ కవర్‌లో వేసేసి ఫ్రిడ్జ్‌లో కింద స్టోరేజ్ బాక్స్ ఉంటుంది కదండీ! సో, స్టోరేజ్ బాక్స్‌లో నేను అవన్నీ తీసుకెళ్ళి ఒక్కొక్కటిగా కిందన మెత్తటివి ఇవి అన్ని పైన, కిందన క్యారెట్లు, క్యూకంబర్ అలాంటివి ఉంటాయి కదా! అవన్నీ డబ్బాలో కిందలో వేసుకుంటే అవి టమాటోస్ అవన్నీ అయితే కుళ్ళిపోవు కదా! సో, అందుకే క్యారెట్లు అలాంటివి అవన్నీ నేను కిందన పెట్టి ఈ ఏవైతే వెజిటబుల్స్ ఉన్నాయో దొండకాయలు, టమాటాలు, కొత్తిమీర, కరివేపాకు అలాంటివన్నీ మీదన పెట్టుకుంటాననమాట. ఇంకా నేను తీసుకున్న కలెక్షన్ అయితే మీకు షేర్ చేస్తున్నానండి. చూడండి. ఇదొచ్చేసి ఇప్పుడు చూపిస్తున్న నెక్లెస్ రాణి హారం ఏదో అంటారండి. నాకైతే సరిగ్గా తెలీదు. చాలా చాలా యూనిక్‌గా ఉందనమాట. అది నాకు చాలా నచ్చింది. గ్రీను అవి ఎమరాల్డ్స్ ఏవో అంటారు కదా! అది చాలా బాగా వచ్చిందనమాట. ఇది మా చిన్న పాప కోసమని నేను తీసుకున్నాను. అది చిన్న పాప అయినా నేనైనా ఎవరైనా వేసుకోవచ్చు. చాలా బాగుందండి. చూడండి ఎంత బాగా కనిపిస్తుందో. సో, ఇదొకటి నాకు చాలా బాగా నచ్చింది. సో, ఇదొక చైన్ తీసుకున్నాను చిన్న పాపకి. ఇంకా పెద్ద పాపకి ఇంక మామూలు రోల్డ్ గోల్డ్ ఉంటాయి కదండీ చైన్లు, ఏంటి గ్యారంటీ చైన్లు అంటారు కదా! అదొకటి ఈ పెద్ద పాపకి తీసుకున్నాను. ఈ చైన్ ఒకటి తీసుకున్నాను. ఇంకా అలాగే అసలు సిసలైంది ఇంకోటి ఉందండి. అసలు దాన్ని చూసి మా పాప ఇది తీసుకో అన్నది. ఇంకా ఇంకో లాకెట్ కూడా తీసుకున్నానండి. చూపించలేదు, మర్చిపోయాను. ఇది లాకెట్. ఇది సపరేట్‌గా దేనికైనా మనం ఒక చైన్స్‌కైనా వేసుకోవచ్చు. లేకపోతే ఇంకా చాకర్స్ లాంటివి ఇంకేమైనా ఉంటాయి కదా చిన్న చిన్నగా, ఆటిలకి కూడా పెట్టుకోవచ్చు. మనకి ఎలాగ వీలైతే అలాగా దీన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. అందుకే నేను సపరేట్‌గా లాకెట్ అనేది తీసుకున్నాను. ఇంకా వచ్చేసి చిన్న పాప బర్త్‌డే ఉందని బర్త్‌డేకి బటర్‌ఫ్లై క్లిప్స్ అయితే బాగుంటాయి కదా! ఇది కొంచెం షైనీగా ఉందని బటర్‌ఫ్లై క్లిప్ 2 తీసుకున్నాను. ఒకళ్ళు తీసుకుంటే ఒకళ్ళు ఏడుస్తారు కాబట్టి చిన్న పాపకోటి, పెద్ద పాపకోటి నేను 2 తీసుకున్నానండి. ఇవైతే పెడతానో లేదో తెలీదు గానీ నాకైతే చాలా బాగా నచ్చాయి. సో, నేను ఈ క్లిప్స్ అనేవి 2 తీసుకున్నాననమాట. ఇంకా ఆవిడ దగ్గర తీసుకున్నాను ఇవి. ఇంకొచ్చేసి చాకర్ తీసుకున్నానండి. మంచిగా ఉంది సీజెడ్స్‌తో. అది చిన్నోళ్ళకైనా, పెద్దోళ్ళకైనా చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి నాకు 200 పడిందండి కాస్ట్. 200కి అయితే ఇచ్చింది. ఇంకా బార్గెయిన్ చేశాను కానీ ఇంకా అంతకంటే తక్కువకు రాదన్నది. సో, 200కైనా నాకు ఇది మా పెద్ద పాప కావాలి, ఇదే కావాలని పెట్టింది. సో, నేనైతే ఎక్కువ యూజ్ చేయను కానీ తన కోసమని తీసుకున్నాను. ఇది మామూలుగా మనం శారీస్ వేర్ చేసేటప్పుడు మెడ బోడిగా ఉండకుండా ఇలాంటివి కూడా వేసుకుంటే బాగానే ఉంటుందండి. సో, నేనైతే పెట్టుకొని చూస్తున్నాను. నాకు బాగానే అనిపించింది. బాగా సూట్ అయినట్టుగా అనిపించింది. బాగుంది. పిల్లలకైతే ఇంకా బాగుంటుందండి. ఎందుకంటే క్యూట్‌గా ఉంటారు కదా! ఆళ్ళకి ఇలా సింగిల్‌గా ఉన్నవి ఇలాంటివి వేసుకుంటే బాగా కనిపిస్తారు. సో, ఇదొచ్చేసి నేను మా పెద్ద పాప కోసమే తీసుకున్నాను. నాకు కూడా చాలా బాగా నచ్చిందనమాట. నేను ఎప్పుడు ఇలాంటివి తీసుకోలేదు. కానీ ఎందుకో చూడగానే బాగా నచ్చింది. సో, ఇదొచ్చేసి నాకు 200 పడిందండి. బయట ఎంత ఉంటదో తెలీదు. బయటైతే కాస్టే ఉంటది ఇది నాకు తెలిసి. ఆవిడ దగ్గర బార్గెయిన్ చేసి 200కి తీసుకున్నాను. ఇంకొచ్చేసి ఇంకా ఇయర్ రింగ్స్ తీసుకున్నానండి. ఇయర్ రింగ్స్ అయితే మతిపోయింది. చాలా బాగున్నాయి. అవి పర్ల్స్, స్టోన్స్‌తోనున్నవే ఎక్కువున్నాయి ఆవిడ దగ్గర. ఇవొచ్చేసి వైట్‌వి డ్రెస్సుల మీదకి గానీ, శారీస్ మీదకి గానీ బావుంటాయి. సో, అదొక పెయిర్ తీసుకున్నాను. ఇంకోటొచ్చేసి స్కై బ్లూ కలరు స్టడ్స్‌తో ఉందండి. చూడండి. కిందన డ్రాప్ బాల్ లాగా ఒకటుంది. చాలా బాగున్నాయి. డ్రెస్సుల మీదకైతే ఇంకా అదిరిపోతాయనమాట. చాలా చాలా బాగా నచ్చాయి. అదొకటి. ఇంకోటి గ్రీన్ కలర్‌వి స్టడ్స్ హ్యాంగింగ్సే. కిందన హ్యాంగింగ్స్‌లా వచ్చి చూడండి, పైన స్టోన్స్ వచ్చాయి. ఎంత బాగున్నాయో! ఇవి మాత్రం నాకు చాలా బాగా నచ్చాయి. ఒకటిని మించి ఒకటున్నాయండి ఆవిడ దగ్గర. అన్ని స్టోన్ ఐటెమ్సే ఉన్నాయి. నాకు షాప్‌లో కంటే
ఆవిడ దగ్గర చాలా బాగా నచ్చాయి అనమాట. ఇంక తీసుకోవాలనుకున్నాను చాలా, కానీ ఇంకా అవేవి అన్నీ తీసుకొని అలాగే పెట్టుకోకుండా వేస్ట్ చేయడం ఎందుకని తీసుకోలేదు, లేకపోతే తీసుకునేదాన్ని. ఇంకా చివరికి మా పాపకి చిన్న రింగ్ తీసుకున్నానండి. గోల్డ్ రింగ్స్ అయితే పిల్లలు ఎలాగో పెట్టుకోరు కదా, ఇవైతే పెట్టుకొని ఆడుకొని సరదా పడతారని చిన్న రింగ్ ఒకటి తీసుకున్నాను వీటితో పాటు. ఇంకొచ్చేసి మా వారు నేను ఊరి నుంచి వచ్చేటప్పటికి కుక్కర్ అయితే తీసుకున్నారండి. అది నేను మీకు చూపిస్తాను చూడండి. అది వచ్చేసి 5 లీటర్స్ కుక్కర్ అనమాట. 5 లీటర్స్ వచ్చి 799 పడింది నాకు. బయట అయితే ఒక 1200 ఎక్కువ కాస్ట్ ఉందండి. ఇది వచ్చేసి 799. అందుకే నేను మీకు చూపిస్తున్నాను. అంటే బ్రాండెడ్ అని కాదు, దీని పేరు సృష్టి గోల్డ్ ఏదో ఉందండి. బాగుంది. 799కి 5 లీటర్స్ కుక్కర్ అయితే ఇప్పుడు రావట్లేదు. ఇదేదో ఆఫర్లో తీసుకున్నారనమాట. బాగానే వచ్చింది. సో నేను మీతో షేర్ చేసుకుంటున్నాను అనమాట. ఎవరైనా ఇది రిలయన్స్లో ఉన్నాయన్నమాట. ఎవరైనా తీసుకోవాలనుకుంటే చూడొచ్చు. ఇంకా అలాగే మా పాపకి, పెద్ద పాపకి, చిన్న పాపకి నైట్ వేర్స్ ఏమైనా ఉంటాయేమోనని వెళ్తే కొన్ని టాప్స్ అవి తీసుకొచ్చాను. సో మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇదిగోండి పింక్ కలర్ది చిన్న చిన్నగా క్యూట్గా ఎంత బాగున్నాయో. ఇలాంటి బొమ్మలు ఉంటే నేను ఎక్కువ ఇంట్రెస్ట్గా వేసుకుంటారండి పిల్లల బట్టలు. ఎన్ని బట్టలు ఉన్నాయో, కానీ చూసి ఇవే కొనమన్నారు. మా పెద్ద పాప ఇదే తీసుకోమన్నది. సో మరి ఇంకెలాగో అడుగుతున్నారు కదా అని తీసుకున్నాను అనమాట. ఇంకోటి చూడండి ఎంత క్యూట్గా ఉందో. ఇవి సమ్మర్కి వేసుకుంటే బాగుంటాయండి, వింటర్లో కాకుండా సమ్మర్ వేర్ అయితే బాగుంటాయి. చిన్న చిన్నగా చక్కగా ఉంటాయి. ఇది ఒకటి తీసుకున్నాను. ఇంకా చిన్న పాపకి అయితే ఇంకా ఏం లేవండి, పెద్దోళ్ళకే ఉన్నాయి, చిన్నోళ్ళకి అంత ఏం లేవు. చిన్న పాపకి ప్యాంట్ అవి చాలా ప్యాంట్ల కోసం వెతుకుతున్నాను కాబట్టి ఒక ప్యాంట్, లాంగ్ ప్యాంట్ ఒకటి తీసుకున్నాను. అదొకటి షార్ట్ ప్యాంట్ ఒకటి దొరికింది. వెతికితే షార్ట్ ప్యాంట్ ఒకటి దొరికింది అనమాట. ఇవి వచ్చి ఆఫర్స్లోనే తీసుకున్నాను నేను. అంత మనీ చిన్నపిల్లలు బట్టల కోసం ఖర్చు పెట్టడం వేస్ట్ అనిపిస్తుందండి నాకు, కానీ తప్పదు, ఇంకేం చేస్తాం. ప్యాంట్ ఒకటి తీసుకున్నానండి. హాఫ్ ప్యాంట్స్ వెతికాను కదా, చిన్న పాపకి అనమాట. బాగుంది, క్వాలిటీ బాగుంది, క్లాత్ కూడా బాగుంది అనమాట. సో ఇవి వచ్చేసి నేను తీసుకున్నాను. ఇవంతా అయిపోయిన తర్వాత ఇంకా మా పాపని తీసుకొస్తారండి మా ఆయన. ఇంకోండి మా చిన్న పాప ఎదురెళ్ళింది అనమాట. అక్క జోషి రారా అంటుంది. ఇంక మెట్లు ఎక్కి అలసిపోయి వచ్చి ఇంకా షూస్ అవి తీసుకొని ఇంట్లోకి అయితే వచ్చారు. చిన్న పాప చూడండి దీవి పెట్టిపోయింది అనమాట లాన్ మీద. ఓకేనండి, ఈ వ్లాగ్ అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. మీకైతే నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, వీలైతే షేర్ చేయండి, లైక్ చేయండి. ఓకేనండి, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్ అండి.